ఈ రోజుల్లో యాక్టర్స్ మధ్యలో ఎక్కడ లేని పోటీ ఉంటుంది. సినిమాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ దగ్గర నుండి అదే సినిమా కలెక్షన్స్ వరకు అన్ని విషయాల్లో యాక్టర్స్ అంతా పోటీగా ముందుకెళ్తున్నారు. ఇక పాన్ ఇండియా అనేది వచ్చిన తర్వాత యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాల్లో నటించడానికే ఇష్టపడుతున్నారు. పాన్ ఇండియా అంటే ఇప్పటివరకు కేవలం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల వరకే పరిమితమైంది. కానీ ఇప్పటి నుండి అలా కాకుండా పాన్ ఇండియా అనగానే మరికొన్ని భాషలు కూడా సినిమాలు విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగం చేసిన హీరోల్లో ముందు అల్లు అర్జున్ ఉండగా ఇప్పుడు ఆ లిస్టులోకి నాని పేరు యాడ్ అయింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్తో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా ఈ సినిమా క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులకు ఒక కొత్త రికార్డు కూడా ఉంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా బెంగాలీ భాషలో విడుదల కాలేదు. అలాంటిది పుష్ప 2ను మాత్రం ఆ భాషలో కూడా విడుదల చేయాల్సిన మేకర్స్ భావించారు. అందుకే వారే స్వయంగా డబ్బింగ్ బాధ్యతలను చేపట్టి బెంగాలీలో కూడా ఈ సినిమాను విడుదల అయ్యేలా చేశారు. థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా పుష్ప 2 బెంగాలీ భాషలో విడుదలైంది. ఇప్పుడు అదే రూటును నాని కూడా ఫాలో అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని కూడా తన సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయాలని, మూవీ లవర్స్ను ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అలా శ్రీకాంత్ తోడేలా దర్శకత్వంలో నాని నటించిన ది ప్యారడైజ్తో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా 2026 మార్చి 26న గ్రాండ్గా విడుదల కానుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే కేవలం తెలుగులోనే కాకుండా పలు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో బెంగాలీ కూడా ఒకటి. బెంగాలీలో ఇప్పటివరకు కేవలం పుష్ప 2 అనే తెలుగు సినిమా మాత్రమే డబ్ అయ్యి విడుదలైంది. ఇప్పుడు ఆ లిస్టులోకి నాని ది ప్యారడైజ్ కూడా యాడ్ అవ్వనుంది. ఇండియన్ భాషల్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల మార్కెట్లకు మాత్రమే డిమాండ్ ఉంటుంది. అందుకే నార్త్ అంటే కేవలం బాలీవుడ్ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఇండస్ట్రీ నిపుణులు. బెంగాలీ మార్కెట్ అనేది అంత పెద్దది కాదు. అందుకే ఆ భాషలో సినిమాను విడుదల చేయడానికి, దానిపై ఖర్చు పెట్టడానికి చాలా వరకు మేకర్స్ ఇష్టపడరు. కానీ పుష్ప 2 వేసిన బాటలోనే ది ప్యారడైజ్ వెళ్ళడానికి సిద్ధమైంది. అలా తెలుగు సినిమాలు బెంగాలీ మార్కెట్లో సక్సెస్ అవ్వడం మొదలు పెడితే మరికొన్ని తెలుగు సినిమాలు కూడా ఆ భాషలో విడుదల అవ్వడానికి ముందుకొస్తాయి అనడంలో ఆశ్చర్యం లేదు. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ను మరో రేంజ్కు తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత తన సినిమాల విషయంగా మరో మెట్టుపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేయడంతో పాటు బన్నీ ఫాలోయింగ్ను విపరీతంగా పెంచేసింది. కానీ ఇంతటి విజయం తర్వాత విదేశాలకు వెళ్లడం అందరిలోనూ ఆయనకు అనేక ప్రశ్నలు రేకెత్తించింది. అందుకు అసలు కారణం ఈసారి బన్నీ మరింత ప్రిపరేషన్తో మళ్ళీ తెరపై దూసుకెళ్లాలనే ప్లాన్ చేస్తున్నారట. తన కెరీర్కు కొత్త మోడ్ పెట్టాలనే ఉద్దేశంతోనే బన్నీ ఈ ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఫిట్నెస్, యాక్టింగ్, మైండ్ఫుల్నెస్ వంటి అంశాల్లో మరింత ప్రొఫెషనల్గా ఉండటానికి ఆయన కొన్ని స్పెషల్ కోర్సులు చేస్తున్నట్లు టాక్. ముఖ్యంగా యూరోప్లో ఓ ప్రఖ్యాత వెల్నెస్ సెంటర్లో మెడిటేషన్, మానసిక స్థైర్యాన్ని పెంపొందించే టెక్నిక్స్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిజికల్ ట్రైనింగ్లో ఎప్పుడూ ముందుండే బన్నీ ఈసారి మెంటల్ ప్రిపరేషన్పై దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. అదే కాకుండా తన నెక్స్ట్ ప్రాజెక్టులకు ముందుగా పూర్తిగా సిద్ధం ఉండటానికే ఈ శిక్షణ. పుష్పరాజ్ లుక్ కోసం 2 ఏళ్లుగా ఒకే తరహాలో ఉండాల్సి వచ్చిన బన్నీ కొత్త సినిమాలకు పూర్తిగా ఫ్రెష్గా మారే ప్రయత్నం చేస్తున్నారట. మరోవైపు ఇటీవల సంధ్యా థియేటర్ కోర్టు కేసుల వ్యవహారాలతో మానసిక ఒత్తిడికి గురైన ఆయన ఇందులో నుంచి బయటపడే ప్రయత్నంగా కూడా ఈ ట్రిప్ ప్లాన్ చేసుకుని ఉంటాడనే ఊహాగానాలు ఉన్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్, అట్లీ లాంటి డైరెక్టర్లతో సినిమాలు చర్చలు జరుగుతున్న బన్నీ ఏ ప్రాజెక్ట్ ముందుగా స్టార్ట్ చేస్తాడనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ 2026 నాటికి 2 సినిమాలు కంప్లీట్ చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నట్లు టాక్. అంతర్జాతీయంగా తన క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ హాలీవుడ్ స్టైల్లో ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ట్రిప్ వల్ల బన్నీ ఎలాంటి మార్పులతో వస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.